న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు అందజేసింది. రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అయితే గతంలో ఈడీ విచారణపై కోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. గత మార్చిలో 3 సార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు మరోసారి విచారణకు ఆదేశించింది. ఇక ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందజేయడంపై బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు అందజేసింది. అయితే రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఇక గతంలో ఈడీ విచారణపై హైకోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. గత మార్చిలో 3 సార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు మరోసారి విచారణకు ఆదేశించింది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందజేయడంపై బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈడీ మరోసారి రంగంలోకి దిగడంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్ చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాజాగా నోటీసులు పంపించింది. మరోసారి విచారణకు హాజరవ్వాలని. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ ఎమ్మెల్సీ నేడు సోమవారం పంపిన నోటీసులో దాదాపు ఆమె విచారణ రావాల్సిందని స్పష్టంగా తెలియజేసింది. అలాగే మరోసారి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కూడా ఈ ఈడీ నోటీసుల తర్వాత ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే గతేడాది మార్చిలో కవితను ఈడీ 10 సార్లు విచారించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించింది. సో మరోవైపు అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ అనేది దాదాపు తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన కేసు. మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులు ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వాన్ని కూడా కోల్పోవడంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం అనేది కల్పించింది. సో అలాంటి లిక్కర్ స్కామ్ లో మరి ఇప్పుడు తాజాగా మరోసారి ఢిల్లీ నుంచి ఈడీ నోటీసులు రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటికే 4 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చిన ఆయన అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే హాజరు కాలేదు. ఇప్పుడు కవిత కూడా హాజరవుతుందా లేదా తన కోర్టు కూడా వెళ్ళిన విషయం తెలిసింది. ఇక లోక్సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది కూడా రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. సో దీని పర్యవసనాలు దాదాపు అంతా కూడా రాజకీయానికి పెద్ద దుమారంగా మారినటువంటి ఈ కేసు అనేది కూడా ఇప్పుడు కొన్నాళ్ళు శబ్దంగా ఉన్నటువంటి ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సో మరి కవిత వెళ్తారా లేదా ఈ మొత్తంగా ఈ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లు అయితే జారీ చేసిన విషయం రేపే విచారణకు రావాలని కూడా కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి అదే గత మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ విచారణ అనేది కొనసాగిస్తుగా ఉంటే ఖచ్చితంగా కవిత జైలుకి వెళ్తారు అనేటువంటి ట్యాగ్ అయితే దాదాపు బీజేపీ దీనికి ఒక అవకాశంగా ఉంటుంది. కవితను జైల్లో పెడితే ఇక్కడ బీజేపీకి రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి వార్తలు కూడా వచ్చిన నేపథ్యం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ఇప్పుడు విచారణ తప్పనిసరి రావాల్సిందే. దాంట్లో కూడా ఎక్కువ కాలయాపన లేకుండా రేపే విచారణకు రావాలని ఒక్కరోజు మాత్రమే సమయం ఇవ్వడం నిజంగా మారింది.
ఇక ఈ మద్యం కుంభకోణంలో మొత్తం కూడా సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యవహారాల్లో కవిత లీడ్ చేశారని కూడా ఈడీ ఆరోపించింది. అంతేకాకుండా అప్రూవర్ గా మారిన అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఆధారంగా చేసుకుని కవితకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటికే నోటీసులు రావడం, ఆయన గైరాజరు కావడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఈసారి తనకు కూడా నోటీసు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన కూడా ఈడీ రప్పించే అవకాశం ఉంది. తప్పించుకొని తిరిగితే ఇంకా ఎక్కువగా అవకాశం ఉంది దాన్ని తప్పు చేసినట్టుగా. సో తాజాగా మొత్తంగా ఈ ఈడీ నోటీసుల పర్యంతం అయితే మొత్తంగా అయితే చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికు రేపు కవిత విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇంకా ఇక్కడ స్పష్టత అయితే కవిత నుంచి కానీ తన వర్గీయుల నుంచి కానీ పార్టీ నుంచి అయితే స్పష్టత అయితే రాలేదు. సో ఇప్పుడు అందరూ నోటీసులకు సంబంధించి ఆమె ఏ విధంగా స్పందిస్తారు, అలాగే పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆమె ముఖ్యంగా ఆమె లాయర్ అలాగే లీగల్ ఒపీనియన్ ఎలా ఉంటుంది, మరి రేపే హాజరవుతారా, సమయం తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.